చేసిన ప్రతి హృదయానికి, జగన్ బాబును షర్మిలమ్మను ఆదరించి హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా పేరు పేరున. ఈరోజు మనం పంచాయతీ ఎన్నికలు వచ్చినందువల్ల ఈరోజు మనం సదస్సు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరితో కలవడానికి, మీ అందరితో మాట్లాడడానికి, రాజకీయాలు కొంతవరకు మాట్లాడడానికి, కొంతవరకు ఈ కుటుంబం మీద వచ్చిన నిందలు కానీ, ఆరోపణలు కానీ, జగన్ బాబు ఎందుకు జైల్లో ఉన్నాడని కానీ, ఈ అన్ని విషయాలు కూడా మీతో నేను చెప్పుకోవాలని వచ్చాను నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు, నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, దీంట్లో ఏది కూడా మూసివేసేది లేదు అని చెప్పి. కాబట్టి ఈ కుటుంబం ఎప్పుడు కూడా మరి ప్రతిదీ కూడా మీరు మీ అత్యంత ఆప్తులు కాబట్టి అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలని చెప్పి, మీకు చెప్పాలని చెప్పి నేను రావడం జరిగింది. మీరు దయచేసి నాకు అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ప్రభుత్వం ఎన్నికలు పెడతా ఉందంటే, మామూలుగా అయితే మున్సిపల్ ఎన్నికలు పెట్టాలి ముందు, తర్వాత మండల ప్రజా పరిషత్ ఎన్నికలు పెట్టాలి, అదైన తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. మామూలుగా ప్రొసీజర్ అయితే అదే. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, మరి మన సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామ్యంగా మరి ఈరోజు ప్రభుత్వం మరి ఎన్నికలు జరుపుకొని మరి అందరినీ కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సంపాదించుకోవాలని, ఈరోజు పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలు మరి ఎవరు గెలిచినా కూడా అంతా మా వాళ్ళే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా పక్షంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ లెక్కే చేసుకోవాలని చెప్పి ఈరోజు ఎన్నికలు ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు అయినా ఏ పరిస్థితుల్లో ఏ విధంగా వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ అన్ని ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉందని నేను అందరికీ చెప్తా ఉన్నా. మనమందరం ఆ విధంగా సంసిద్ధంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ విషయాలన్నీ మీతో మాట్లాడుకోవడానికి నేను రావడం జరిగింది. ఇకపోతే 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో సుస్థిరమైన ప్రజా ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆ రోజు కార్యకర్తలకు ఆయన ఎంతో విలువ ఇచ్చి, ఆదరించి, ప్రేమించి, ఎంతగా ప్రేమించేవారో మీకు అందరికీ కూడా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతే ప్రేమతో, అంతే అభిమానంతో మీరు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక నాయకునిగా ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారిని. దానికి అంటే ఈ రోజు అంత ఉన్నత స్థాయిలో ఆయన ఉండగలిగారు అంటే కూడా అది మీ యొక్క కృషి, మీ పట్టుదల, మీ సహకారమే అని కూడా చెప్తున్నాను. అవి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత ఎత్తుకు ఉన్నతంగా ఎదిగి ఉండేవారు కాదు అని కూడా చెప్తున్నారు.